గమ ఏతత్. O son of Partha, do not yield to this degrading impotence. It does not become you. You of such petty weakness of heart and arise, O chastiser of enemies. ప్రభుజీ ఇది తెలుగు క్లాస్ ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ, ఏదో ప్రొసెషన్ వెళుతుంది, ఒక్క 2 minutes. ఉంది. సో మనకి బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ శ్లోక 2.2 అండ్ 2.1 లో ఏం జరిగింది అన్నది ఫస్ట్ ఒకసారి తెలియాల్సి వస్తుంది. 2.2 లో ఏం చెప్పారండి? 2.2 శ్లోక హరే కృష్ణ. 2.2 శ్లోకంలో ఎవరు మాట్లాడతారు? నా వాయిస్ వినబడుతుందా? ప్రభుజీ వినిపిస్తుంది, క్లియర్ ప్రభుజీ. ఓకే, సో ఐ వాంట్ సమ్ రెస్పాన్సెస్. 2.2 లో మనం తెలుసుకున్నాం ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు, ఓ అర్జున, ఇలాంటి కష్ట సమయాలు ఏవైతే ఉన్నాయో, కల్మషము, నీకు ఇలాంటి ఆలోచన లేదా కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది? జీవితపు విలువ తెలుసుకోవాలి. నువ్వు మానవునికి ఏది అర్హత ఉంది, ఏది కావాలి, ఏది ఆలోచిస్తే, ఏ పని చేస్తే ఉత్తమ లోకాలకి దారి తీస్తాము, ఏ పని చేయకుండా ఉంటే మనం అపకీర్తి పాలవుతాము అనేది తెలుసుకున్నాం ప్రభుజీ 2.2 లో. సో ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది? 2.3లో అర్జునుడికి భగవంతుడు ఏమంటాడు? నీ హృదయం చాలా దౌర్బల్యంలో ఉంది అన్నాడు. ఎందుకంటారు అలాగా? మాస్మమాఘమ భారత నైతత్వయి ఉపపద్యతే హృదయ దౌర్బల్యం త్వత్వ తిష్ట పరంతప. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వర్డ్ ఉపయోగిస్తారు అర్జునుడికి. సో అర్జునుడు ఒక క్షత్రియుడు, చాలా బలవంతుడు, చాలా ధైర్యవంతుడు, ఎన్నెన్నో బ్యాటిల్స్ విన్ అయ్యాడు, ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో విన్ అయ్యాడు. అయినప్పటికీ కృష్ణ అర్జునుడికి కోరి ఒకే ఒక్క మాట అంటారు అనమాట. ఏంటి? క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే ఇంత వీక్ హార్టెడ్ ఎప్పుడైపోయావు అని అడుగుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్ మనకి అర్థం చేసుకోవాలి. సో ఈ కాంటెక్స్ట్ లో అర్జునుడికి కృష్ణుడు ఎందుకు అలా మాట్లాడినట్టున్నారు? హరే కృష్ణ. అందరూ ఉన్నారా నాతో, లేకపోతే ఎక్కడ వేరే వేరే చోట్ల ఉన్నారా? అర్జునుడు యుద్ధం చేయడానికి ఎన్నో కారణాలు చెప్తారు ప్రభు, అందుకని శ్రీకృష్ణుడు అలా అంటున్నాడు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే అర్జునుడు ఆశ్చర్యపడుతున్నాడు, శోకంలో ఉన్నాడు, భీతి అనే ఈ 3 అవలక్షణాలతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం చెప్పాలి అంటే ఈ శ్లోకం చెప్పేటట్టు అనుకుంటున్నాం ప్రభుజీ. ఓకే, సో క్లైబ్యం అంటే ఏంటి? క్లైబ్యం అంటే ఇంపార్టెన్స్, ధైర్యం, పడడం. అంటే నువ్వు ఒక క్షత్రియుడివి. అంటే వర్ణాలు తీసుకుంటే ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలు.
చాతుర్వర్ణంలో ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క రకమైన పని చేయాల్సి వస్తుంది. సో క్షత్రియ ధర్మము పాటించాల్సి వస్తుంది. క్షత్రియ ధర్మాన్ని పాటించాలి అంటే అర్జునుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. సో యుద్ధం చెయ్యాలి. సో యుద్ధం చెయ్యడానికి, చెయ్యకుండా ఉండడానికి ఎన్నో కారణాలు చెప్పాడు. అంటే ఫస్ట్ చాప్టర్ లో అర్జునుడి విషాద గాథ అంటారు అన్నమాట. సో విషాదంలో ఉన్నాడు అర్జునుడు, చాలా బాధపడుతూ. ఎందుకు బాధపడుతున్నాడు అన్నది దాని కారణాలు. సో ఈ కారణాలు ఎప్పుడైతే మేము చూస్తామో, ఈ కారణాలని పర్ఫెక్ట్ గా అనిపిస్తాయా, లేకపోతే కరెక్ట్ అనిపిస్తుందా, తప్పు అనిపిస్తుందా? అర్జునుడు చెప్పిన కారణాలు కరెక్ట్ అనిపిస్తాయా, తప్పు అనిపిస్తాయా? అనుకోవడానికి అయితే కరెక్ట్ గా ఉన్నాయి ప్రభు. గానే ఉంటాయి. సాధారణ మనిషిగా కరెక్ట్ ఉంటాయి ప్రభు. సో సాధారణంగా నార్మల్ పర్సన్ అందరికీ రైటే అనిపిస్తుంది. సో అర్జునుడు చెప్పిన రీజన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఒక నార్మల్ పర్సన్స్ గా ఎక్కడైతే చూస్తామో ఇవన్నీ నార్మల్ గానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ లో అర్జునుడు మహాభారతం అంటే మహాయుద్ధం చేయాల్సి వస్తుంది, అంతిమ యుద్ధం. ఇక్కడ గురువులు ఉన్నారు. గురువులకి ఎదురుగుండా ఫైటింగ్ చేసి ఎవరో ఒకళ్ళు ప్రాణంతో ఉండాలి. కౌరవులైనా ఉండాలి, పాండవులైనా ఉండాలి. సో ఇలాంటి ఒక యుద్ధము అర్జునుడు ఎప్పుడూ ఫైటింగ్ చేయలేడు. క్షత్రియుడు చేశాడు కానీ ఇంత ఘోరమైన ఒక యుద్ధం అనేది ఎప్పుడూ చేయలేదు. సో డిసైడర్ అన్నమాట ఇది. దిస్ ఇస్ కాల్డ్ అస్ ఎ డిసైడర్. ఈ డిసైడర్ బ్యాటిల్లోని కొంతమందికి సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఫెయిల్యూర్ కావచ్చు. సో ఇలాంటి సమయంలో ఏం చూస్తారు అర్జునుడు? ఏం చూస్తాడు? ఎదురుగుండా వాళ్ళు ఎవరున్నారో చూస్తారు. చూసిన తర్వాత అతని మనస్సులోని ఏమనిపిస్తుంది? ఇలాంటి నేను నా గురువుని ఎదిరించి నేను ఫైటింగ్ చెయ్యాలా అని ఆలోచన వస్తాయి. సో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనసు ఎట్లా ఉంటుంది? మన మనస్సులోని అయ్యో వీళ్ళతో ఫైటింగ్ చెయ్యాలా, వాళ్ళతో ఫైటింగ్ చెయ్యాలా అని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో మన మనసు ఎట్లా ఉంటుంది? హరే కృష్ణ. వినబడుతుందా? వినిపిస్తుంది ప్రభు. ఇప్పుడు నేనేం అడిగాను? ఒక ప్రశ్న అడిగాను. మేము ఎప్పుడైతే ఒక ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగుండా ఒక గురువు ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, మాకు కావాల్సిన మనుషులే ఉన్నారు. ఈ చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటే పెరిగాము, వాళ్ళతో పాటు యుద్ధం చెయ్యాలి. అప్పుడు మన మనసు ఎట్లా ఉంటది? ఆందోళనగా ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, బాధగా ఎంతో మదన పడుతూ ఆ. ఉంటది ప్రభు, చాలా మదన పడుతుంటది. సో అప్పుడు ఆ టైంలో డిసిషన్ తీసుకోవాలి అంటే డిసిషన్ తీసుకోగలరా? కష్టం. లేదు తీసుకోలేం ప్రభుజీ. తీసుకోగలుగుతారా లేకపోతే తీసుకోలేరా? తీసుకోలేదు. తీసుకోలేం ప్రభుజీ. గురువు కావాలి ప్రభు ఆ సమయంలో కావాలి. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటి అంటే అలాంటి పరిస్థితి. ఎక్కడున్నారు? బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం. సో బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎదురుగుండా భీష్మ, ద్రోణ, గురువు, కృపాచార్య, ఆయనకి కావాల్సిన 100 మెంబర్స్ ఎవరైతే కౌరవులు బ్రదర్స్ అంటారో వాళ్ళు, సైన్యము. ఆయనకి సైన్యం అంటే మహాప్రాణం.
ఒక్కొక్క సైనికుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా ఉన్నారు, ఏమున్నారు, అందరు సైనికులు ఎలా అయితే ఒక కౌరవ సైనికులు అంటే వాళ్ళ ఫ్యామిలీ లాగే పెంచుకున్నారు అనమాట. ఎవరి బాగోగులు కావాలి, ఎవరికి ఏం కష్టాలు వచ్చినా తీర్చడము చేయడము, ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేసిన ఒక సైనికుడు ఎదురుగుండా నించున్నాడు యుద్ధం చేయడానికి. అప్పుడు మనసు ఎట్లా ఉంటుంది? హృదయం ఎట్లా ఆందోళనతో ఉంటుంది? విచారంగా ఉంటుంది. మనోవ్యాకులతో సో అలాంటి ఒక పరిస్థితి అర్జునుడికి ఉంది. సో అలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే అర్జునుడికి ఉందో అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? డు నాట్ yield టు దిస్ degrading impotence. It does not become you. Give up such petty weakness of heart and arise, O chastiser of enemy. పరంతప అంటే 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 శత్రువుని ఎవడైతే ఓడిస్తారో వాళ్ళని పరంతప అంటారని. ఉత్తిష్ట అంటే లెగు. ఏంటి వదిలేయాలి? హృదయ దౌర్బల్యాన్ని వదిలే అంటారు. సో ఇక్కడ హృదయ దౌర్బల్యాన్ని వదిలేయాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? సో దాన్ని ఆచార్యులు ఏం చెప్తారో ఒక్కసారి చూద్దాం. అంటే దీన్ని ఆచార్యులు ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ ఈ ప్రభుపాద వాళ్ళు కామెంటరీలో చెప్పారు. సో ఫస్ట్ ఏంటి? అర్జునుడు కృష్ణుడికి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో సఖ. సో సఖ అన్నప్పుడు ఎన్నో అర్జునుడికి కావాల్సిన అర్జునుడికి తర్వాత కృష్ణుడికి అంటే సాఖ్యరసంలో ఉండే ఒక భావం అన్నమాట. సో విశ్వనాథ చక్రవర్తి ఏం చెప్తారు అంటే క్లైబ్యం అంటే ఏం చెప్తారు అంటే కవర్డ్లీ. కవర్డ్లీ అంటే ఏంటి? పిరికితనం. పిరికితనం. పిరికితనాన్ని వదిలేయండి అంటారు అన్నమాట. ఈ పిరికితనం ఎప్పుడు వస్తుంది? ఒక క్షత్రియుడికి పిరికితనం ఉండొచ్చా అన్నది ఫస్ట్ క్వశ్చన్. సో క్షత్రియుడిలో ఉత్తమ క్షత్రియుడు ఉంటాడు, తర్వాత కనిష్ట క్షత్రియుడు ఉంటాడు, లోవెస్ట్ ఇన్ఫీరియర్ క్షత్రియ కూడా ఉంటాడు. అంటే ఇక్కడ మహారథులు అంటారు. మహారథులు అంటే ఏంటి? ఎన్నో రథాల్ని, ఒక 16 రథాలు, ఎన్నో మంది ఒక సైనికుల్ని మహామహారథి అంటారు. సో మహామహారథి అంటే చాలా గొప్పవంతుడు. అంతకన్నా కొంచెం వీక్గా ఉండే క్షత్రియుడు కూడా ఇలాంటి పిరికితనము చూపించడు అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారన్నమాట. సో అప్పుడు ఏం చెప్తారంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏంటంటే అర్జునుడు చెప్తాడు, do not worry about my lack of bravery. Do not think I am a coward. One must consider the precepts of dharma in regards to Bhishma, Drona and others, and also consider the aspects of compassion in regard to the sons of Drona, who being weaker than I, being affected by my weapons, are about to die. అంటే అర్జునుడికి మనసులో ఏముంది? భీష్మ, ద్రోణ, తర్వాత ఈ ధృతరాష్ట్ర తమ్ముళ్ళు, కొడుకులు అందరూ నా వెపన్స్ తోని చనిపోతే నాకెంతో చాలా బాధగా ఉంటుంది అంటారనమాట. అలాంటి ఒక బాధ ఎప్పుడు వస్తుంది అంటే హృదయంలో ఎప్పుడైతే కొంచెం కల్మషం ఉంటే అప్పుడు దౌర్బల్యం ఉంటుంది అన్నమాట. సో ఈ కంపాషన్ లో నిండిపోయి, అంటే
ఉమ్, ఎదురుగుండా వాళ్ళకి ఏమైనా కష్టం జరిగితే నేను తట్టుకోలేను అని ఒక మనస్తాపం ఉన్నప్పుడు దాంట్లో హృదయ దౌర్బల్యం వస్తుంది. సో ఈ కంపాషన్ అనేది నువ్వు తీస్తే గాని నువ్వు యుద్ధం చెయ్యలేవు. సో ప్రభుపాదు ఒక డిస్కషన్ వెళ్తుంది అనమాట. సో క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే ఎప్పుడైతే మనిషికి కంపాషన్ వస్తుంది అంటే అయ్యో నేను చెయ్యాలా, వీళ్ళకి నా వల్ల వీళ్ళకి నొప్పి, నా వల్ల వీళ్ళకి ఏదో కష్టం వస్తుంది అని ఒక ఆలోచన వస్తే ఆ పని చేస్తారా, పని మానేస్తారా? కష్టం వస్తుంది అంటే మానేస్తాం కదా హరే కృష్ణ. ప్రభుజీ పని. హరే కృష్ణ ప్రభు. కష్టం వస్తుంది అంటే మానేస్తాం చేయటం. వెంటనే మానేస్తాము. సో అర్జునుడికి ఇప్పుడు కంపాషన్ వచ్చింది. ఎవరి మీద? భీష్ముడి మీద, ద్రోణ మీద, ధృతరాష్ట్ర కొడుకుల మీద. ఎప్పుడైతే కంపాషన్ వస్తుందో హృదయం ఏమవుతుంది? జాలి గుండె అయిపోతుంది. ఆ జాలి గుండెల్లోని మీరు యుద్ధం చేయడానికి అవుతుందా? పిలువడదు. యుద్ధం చేయగలరా? లేదు ప్రభు, చేయలేరు. లేదు. చెయ్యలేరు. సో ఫస్ట్ స్టెప్ లోనే మీరు ఓడిపోతే, యుద్ధం చేయడానికి కూడా మీకు హృదయమే గట్టిగా లేకపోతే మీరు ఇంకా ఫైటింగ్ ఏం చేస్తారు, యుద్ధం ఏం చేస్తారు? ఓడిపోయి వెళ్ళిపోవడమే. ఒక రోజులోనే అయిపోతుంది యుద్ధం అంతా, ఒక గంటలోనే అయిపోతుంది. ఇంకో యుద్ధం చేయడం దేనికి? అంతేనా? అంతేనా? అంతే ప్రభుజీ. సో అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, యుద్ధం చేయాలి, యుద్ధం చేయడానికి నీకేమో మనసు రావట్లేదు, మనసేమో మనస్తాపంతో ఉండిపోయావు, యుద్ధం చేస్తావు. యుద్ధం చేసిన తర్వాత కృష్ణుడి ఫ్రెండ్ అర్జునుడు ఓడిపోయాడు అని అంటే నీకు ఎట్లా ఉంటుంది అని అడుగుతారన్నమాట. ఎలా ఉంటుంది? బాధగా ఆ? బాధగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెప్తాడంటే, నీ చూపు ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకో అంటారు. ఇప్పుడు అర్జునుడు ఎదురుగుండా వాళ్ళని భీష్మ గాని, ద్రోణను గాని, ధృతరాష్ట్రుల కొడుకులు గాని ఏ దృష్టితో చూస్తున్నాడు? శారీరక బంధుత్వం. శారీరక బంధత్వం. దాన్ని మెటీరియల్ విజన్ అంటారన్నమాట. ఆ మెటీరియల్ విజన్ నుంచి దాన్ని ఇంకొక పేరు ఏమంటారంటే జడ దర్శన అంటారన్నమాట. ఏం దర్శన? జడ దర్శన. జడ దర్శన. జడ దర్శన. జడ దర్శన అంటే నేను మనిషినే, నువ్వు మనిషివే, నీకు ఒక ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉంది, నువ్వుకు సంసారం ఉంది, నాకు సంసారం ఉంది, నా వల్ల నీకు కష్టం అయిపోతే నేనెందుకు ఉండాలి, నా వల్ల నీకేమి కష్టం రాకూడదు కదా అని ఒక కంపాషన్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే కంపాషన్ వస్తుందో అప్పుడు బ్రాహ్మణుడికి బ్రాహ్మణ వృత్తి చెయ్యకుండా, క్షత్రియుడు వృత్తి చెయ్యకుండా, వైశ్యుడు వృత్తి చెయ్యకుండా, శూద్రుడు అతని వృత్తి చెయ్యకుండా మానేస్తే ధర్మం అవుతుందా, అధర్మం అవుతుందా? అధర్మమే అవుతుంది. అధర్మమే అవుతుంది. సో ఇప్పుడు యుద్ధానికి ఎవరు వచ్చారు? కౌరవులు పాండవులు ఇద్దరు కలిపి వచ్చారా? కృష్ణుడే పిలిచేసి బాబు నువ్వు యుద్ధం చేయమన్నారా? వీళ్ళు ఒప్పుకున్నారు కదా, పాండవులు వచ్చారు. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు యుద్ధం చేయమని, యుద్ధం చేద్దాము అని. ఒప్పుకోకుండా అప్పుడు యుద్ధం చేద్దాము అన్నప్పుడు ఇక్కడ ఎదురుగుండా వాళ్ళు ఉండేది ఏంటి? భీష్ముడు, ద్రోణ కొడుకులు అందరూ అక్కడే ఉన్నారు. ఆ కొడుకుల మధ్యలోనే యుద్ధాన్ని చేద్దామని చెప్పేసి ఉంది.
కానీ ఆఖరి క్షణంలో ఎప్పుడైతే ఇంకా బిల్లు బాణము పెట్టుకుని వదలాలి అనుకున్నప్పుడు, అప్పుడు ఆ క్షణంలో ఒక కంపాషన్ వచ్చేసి, అయ్యో నేను ఇలాంటి గురువు దగ్గరగా నేను ఫైటింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే హృదయంలో ఒకలాంటి వీక్నెస్ వచ్చిందో అప్పుడు ఏమంటారు, నేను నా వల్ల కాదు అంటారు అనమాట. అప్పుడు అర్జునుడికి చెప్తాడన్న, ఇలాంటి ఒక కల్మషం నీకెక్కడి నుంచి వచ్చింది? 2.2లో అడుగుతారు చూడండి. 2.2లో ఏమని అడుగుతారు? టూ 2.2 శ్లోకాల్లో ప్రస్తుతం 2.2 శ్లోకం ఏమని అడుగుతారు? ఇట్లాంటి సంశయం నీకు అసలు ఎక్కడి నుంచి ఈ వచ్చింది మోహం ఇలాంటి ఎక్కడి కల్మషం నుంచి అని నీకు ఆవరించింది? ఎస్ పర్ఫెక్ట్. సో ఇలాంటి సంశయం, ఇలాంటి ఇంప్యూరిటీస్ నీకెక్కడి నుంచి వచ్చినాయి? భగవాన్ వాచ కుటస్థు కష్మలం మిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అశ్వర్గ్యం అకీర్తికారం అర్జున. నువ్వు చేసే పని ఏదైతే ఉందో నాట్ ఎట్ ఆల్ బిఫిట్టింగ్, దే విల్ నాట్ లీడ్ టు హయ్యర్ ప్లానెట్స్ బట్ టు ఇన్ఫెమీ. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వేమైనా పైన ఒక పైలోకాలకి వెళతావా? వెళ్ళవు, ఇన్ఫేమీ వచ్చేస్తుంది, ఇంకా అందదు. సో క్షత్రియుడు అంటే ఏంటి? పరంతప అంటే ఏంటి? నువ్వు క్షత్రియుడివి, నువ్వు రాజువి. నువ్వేం చెయ్యాలి అంటే, తప్పు ఎవరైతే చేసేస్తున్నారో వాళ్ళని మందలించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వు రాజువి. ఒక తప్పు చేసిన వాడిని నీ ముందు నిల్చోపెట్టారు, నీ దగ్గర ఒక కత్తి ఉంది, ఆ కత్తిని ఏం చేయాలి? నువ్వు ఆ కత్తితోని వాళ్ళని పనిష్ చేయాల్సి వస్తుంది. అది నీ బాధ్యత. ఈ రకంగా చెప్తున్నాడు అనమాట. ఎవరికి? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఇమీడియట్ గా పనిష్మెంట్ అన్నది ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమైపోయింది? తప్పు చేశారా, సరే మందలించొద్దు, ఏమి చెప్పొద్దు, మీరేం పనిష్మెంట్ ఇవ్వద్దు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎట్లా ఉంది అంటే, తప్పు చేసిన తర్వాత ఎవరికైనా మందలించడానికి కానీ కోప్పడ్డం కానీ, అయ్యా నువ్వు తప్పు చేసేవు అని చెప్పడము కూడా ధైర్యం లేదు ఈ రోజుల్లో. కన్న కొడుకుకి, కన్న కూతురుకు కూడా ఈ రోజున, అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చెయ్యకూడదు, ఇట్లిది తప్పు అని చెప్పడానికి కూడా ఒక వీలు కాని సిచ్యువేషన్ లో ఈ రోజున మేము ఉన్నాం. ఎందువలన? భయం వల్ల. తప్పు అని చెబితే తెలుసు. ఏం చేస్తారేమో ఇప్పుడు. శరీర ప్రభావం. ఎస్ ఎస్ మన ప్రభావం మన మీద ఎట్లా ఉంటుంది అంటే, ఏంటైపోతుందో, అతను వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతాడో, లేకపోతే ఏం చేసేసుకుంటాడో మనకే తెలియదు అని ఒక భయంతోని, కంపాషన్ తోని తప్పు చేస్తున్న వాళ్ళని కూడా మందలించడానికి కూడా మనం ధైర్యం రావట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పాలి. సో అదే ధైర్యము కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? నువ్వు ఎవరివి అని గుర్తించాడు. నువ్వు పరంతప. పరంతప అంటే క్షత్రియుడివి, రాజువి. నువ్వు రాజువి. నువ్వు రాజువి కాబట్టి నువ్వు చెయ్యాల్సిందే అని చెప్తాడు అన్నమాట. సో ఎప్పుడైతే 9 o'clock అయిపోయింది, ఇంకొక జస్ట్ 5 minutes, ఇజ్ ఇట్ ఓకే? ఎస్ ప్రభుజీ. ఓకే.
సో ఇంకా కొంతమంది గౌడీయ వైష్ణవ ఫిలాసఫీ తీసుకుంటారన్నమాట. ఇప్పుడు బహిరంగంగా చూస్తే ఏమనిపిస్తుంది? కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. దేనికి? యుద్ధం చేయడానికి. సో కొంతమంది ఏం చేస్తారు? భగవద్గీత ఇదంతా ఏంటి అంటే, భగవద్గీత కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు యుద్ధం చేయమని. ఇది ఇది రైటా తప్ప అని కొంతమంది డిబేట్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ధర్మానికి అధర్మానికి ఎగెయినెస్ట్ గా యుద్ధం జరిగింది. కానీ అది ఎవరు చూడరు కదా అది. కానీ కొంతమంది ఏం చేస్తారు? కొన్ని ఏదో మనకి ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఒకలాంటి ఒక భావనతో వాళ్ళు ఉండిపోతారు అన్నమాట. సో ఇది చాలా లాట్స్ ఆఫ్ డిస్కషన్ పాయింట్స్ అయితే ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చెప్పండి ప్రభు. గో ఫర్ సమ్ మోర్. చెప్పండి, ఇప్పుడే వచ్చారు కదా మీరు, చెప్పాలా? చెప్పండి. చెప్పాలా? సో ధర్మానికి ప్రభుపాదు వారు డిస్కషన్ పెడుతున్నారనమాట ఈ శ్లోకంలో. ఎప్పుడైతే డిస్కషన్ చేస్తూ ఉన్నారో, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఒక శ్లోకం ఉంటుంది. వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ముదరో ప్రస్థ వేగం ఏతన్ వేగన్యో విశేష ధీరః సర్వం అపి మాం స పృథ్వీం స శిష్యాత్. అంటే కంట్రోల్ చేయాలి, అతని మనస్సుని కంట్రోల్ చెయ్యాలి, నాలుకని కంట్రోల్ చెయ్యాలి, ఉదరంని కంట్రోల్ చెయ్యాలి. ఎప్పుడైతే తనలో ఉండే అహంకారాన్ని కంట్రోల్ చేయాలి, తనలో ఉండే కోపాన్ని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కంట్రోల్ చేస్తే అతను ఒక శిష్యుడు అవుతాడు అని ఉంది. సో దీనికి అర్జునుడికి సంబంధం ఏంటి అసలు? ఈ కంట్రోల్కిను తర్వాత కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట హృదయ దౌర్బల్యానికిను ఈ కంట్రోల్కి ఏమైనా సంబంధం ఉందా? హరే కృష్ణ, నా మాట వినబడుతుందా? వినిపిస్తుంది ప్రభు. ప్రభుజీ. సో నేను ప్రశ్నలు అడిగినప్పుడు కొంచెం ఎస్ అంటే ఐ డోంట్ నో వెదర్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ ఆర్ నాట్ అన్నది. సో కంట్రోల్ ఆఫ్ టంగ్ కిను హృదయ దౌర్బల్యానికి ఏమైనా సంబంధం ఉందా? వాచో వేగాన్ మనసో క్రోధ వేగం జిహ్వా వేగం ముదరో ప్రస్థ వేగానికిను హృదయ దౌర్బల్యానికి ఏమైనా సంబంధం ఉందా? మీకు అనిపిస్తుందా? ఉంది అనిపిస్తుంది అంటే ఎస్ అనండి, లేదు దీనికి ప్లస్ హృదయ దౌర్బల్యానికి ఏమి సంబంధం లేదు అంటే నో అనండి. ఉండొచ్చు ప్రభు, ఎందుకంటే మనం తినే ఫుడ్ మన మైండ్ ని, మన అన్నిటినీ మన ఆలోచనల్ని అన్నిటినీ కవర్ చేస్తా, అది మన ఆలోచనల్ని కూడా డ్రైవ్ చేస్తుంది కాబట్టి మేబీ ఫుడ్ యొక్క ప్రభావం ఉండొచ్చు ప్రభు. సో ఈ సందర్భంలో డిస్కషన్ లో ఏమొస్తుంది అంటే మనస్సు. ఇక్కడ కంపాషన్ అంటే ఎక్కడ చూపిస్తుంది? మనస్సులో చూపిస్తుందా లేకపోతే బుద్ధిలో చూపిస్తుందా? కంపాషన్ అంటే జాలి, మనస్సుతో సో ఇక్కడ వాచో వేగం మనస క్రోధ వేగం అంటే మనస్సును చూపిస్తుందా బుద్ధిని చూపిస్తుందా? మనస్సు ప్రభు.
మనస్సు. సో ఇక్కడ మనస్సు కావాలి. సో మనస్సులో మనకి ఎప్పుడైతే మన మనస్సు మన ఆధీనంలో లేకపోతే అప్పుడు మేము మా గోస్వామి గోదాస అంటారు. గోదాస అంటే ఎవరు? గోస్వామి అంటే ఎవరు? గోస్వామి అంటే ఇంద్రియాలు- ఎవరికంటే మొత్తం కంట్రోల్ ఉంటుంది సెన్సెస్ ఇంద్రియాలు మీద. జయించినవాడు. గోదాస ఇస్ వన్ హూ ఇస్ Ah. దాస్ ఆఫ్ కౌస్ ఇస్ నోన్ as గోదాస. One who is under the control of his own senses is called గోస్వామి Godasa. గోదాస సారీ. ఇంద్రియాలకి One who is absolutely in control, he controls all his senses ante Goswami. సో వర్ణాశ్రమంలో క్షత్రియుడు అయిపోయింది అనమాట. సో అయిపోయిన తర్వాత వైష్ణవుడికి త్రిదాసపూరు అంటారు అనమాట. అంటే ఇంకొక వర్డ్ చెప్తారు, అప్పర్ ప్లానెట్స్ కి వెళ్ళడానికి మీరు అర్హతలు కాదు అంటే క్షత్రియుడు అప్పర్ ప్లానెట్స్ కి వెళ్ళడానికి అర్హత కాదు అంటారు. అప్పర్ ప్లానెట్స్ లో ఎవరు ఉంటారు? డెమిగాడ్స్ అంటారు ప్రభుజీ. డెమిగాడ్స్, ఎస్. సో వాళ్ళని త్రిదాసపూర్ అంటారు అన్నమాట. ఏమంటారు వాళ్ళని? త్రిదాసపూర్. వికాస త్రిదాసపూర్ అంట. విధాత త్రిదాసపూర్ అంటే 33,000 అంటే 33 crores ఉంటారు కదా, వాళ్ళని త్రిదాసపూర్ అంటారు అన్నమాట. సో త్రిదాసపూర్కి మీరు వెళ్ళాలి అంటే క్షత్రియ ధర్మాన్ని మీరు పాటించాలి. క్షత్రియ ధర్మాన్ని పాటించకపోతే అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మీరు ఈ భక్తిలో ఉన్నారు. సో భక్తిలో ఉన్నప్పుడు కంపాషన్ ఏదో వస్తుంది. కఠినమైన నిర్ణయము ఎప్పుడైనా మీరు తీసుకున్నారా భక్తిలో ఉన్నప్పుడు? కఠినమైన నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాల్సి వస్తే అప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? ఓడిపోయారా, లొంగిపోయారా, నించున్నారా? నిల్చున్నాం ప్రభు, బుద్ధితో తీసుకుంటాం. సో ఇది ప్రాక్టికల్ గా ఇది కృష్ణుడికి అర్జునుడికి పరంతప అని చెప్పారు, హృదయ దౌర్బల్యం అని చెప్పారు. సో ఇప్పుడు మన జీవితంలోనే హృదయ దౌర్బల్యం మనకు ఉంటుందా, ఉండదా? ఉంటుంది ప్రభు. సో ఉన్నప్పుడు ఇది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ లో మేము ఎట్లా అప్లై చేయాలి? అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, అమ్మా నువ్వు వర్ణాశ్రమంలో ఉన్నావు, నువ్వు క్షత్రియుడు ఉన్నావు కాబట్టి నువ్వు ఫైటింగ్ చెయ్యాలి. సో ఒప్పుకున్నాడు. దాన్ని మన జీవితంలో అప్లై చేయాలి అంటే వీలవుతుందా, వీలవుదా? వీలు పడుతుంది ప్రభు, కాన్షియస్ ఎఫర్ట్ ఉండాలి. సో ఏం సిచ్యువేషన్ రావచ్చు? ఇదే అర్జునుడికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ మనకి మన జీవితంలో, మీ జీవితంలో మీరు ఫేస్ చేశారా అని ఎవరైనా అడిగినప్పుడు నా జీవితంలో నేను కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏ రకంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయట్. ఉల్లిపై ఉండకూడదు, ఇవి ఉండకూడదు, అది ఉండకూడదు అంటే ఫైటింగ్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ లేదు, లొంగిపోయి పర్వాలేదండి, మీకోసమే నేను లొంగిపోతాను, పర్వాలేదు నేను వదిలేసుకుంటాను అంటే హృదయ ధర్మం అయినట్ట? లేదు ప్రభు, ఇంకా స్ట్రాంగ్ అయినట్టు.
వదిలేస్తే అయినట్టు కదా. వదిలేస్తే అయినట్టు. వదలకుండా పట్టుపట్టి ఉంటే అప్పుడు హృదయ దౌర్బల్యం లేనట్టు. ఓకే. సో ఇప్పుడు ఎంతో మంది టీ కాఫీలు వదిలేయాలి, అది వీక్నెస్. టీ కానీ కాఫీ కానీ తాగకపోతే నాకు తలనొప్పి వస్తుంది, నా మనస్సు ఎలాంటి కూడా నాకు పని చెయ్యదు, అది హృదయ దౌర్బల్యం. నేను ఇలాంటి ఫలానా ఈ పర్టికులర్ ఐటమ్స్ నేను తినకపోతే నేను తినలేను, నాకు అవ్వదు, నా మనస్సు కానీ అది అది లేకపోతే నాకు తిండే దిగదు అనేది హృదయ దౌర్బల్యం. అలాంటిది మీరు క్రాస్ చెయ్యాలి అంటే ఏం చేయాలి? అప్పుడు ఏం గుర్తుకు రావాలి? వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, శ్లోకం గుర్తుందా అందరికీ? హరే కృష్ణ. లేదా? సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బేసిక్ శ్లోకాస్. ఇవన్నీ కంపాషన్ లో మేమేదో చదివేసాము వెళ్ళిపోయాము అన్నది కాదు. వాచో వేగం, మనసక్రోధ వేగం, జిహ్వా వేగం, ముదరోప్రస్థ వేగం, ఏతన్వేగంలో విశేషరీర సర్వం అపిమాంస పృథ్వీంస శిష్యాత్. మీరు రేపు ప్రీచర్ అవ్వాలి అంటే ఇవన్నీ కంట్రోల్లో ఉంటే కదా మీరు ప్రీచర్ అవుతారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 4:30 మీరు లేచి మీరు మంగళారతి అటెండ్ అవ్వాలి అంటే హృదయ దౌర్బల్యం ఉంటే ఏం చేస్తారు? అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడే లెగాల, ఇప్పుడే ఒక 10 నిమిషాలు పడుకుంటాం. సో డిటర్మినేషన్, నేను లెగాలి, నేను పడుకోవాలి, నేను పడుకోకూడదు, నేను వెంటనే నేను లెగాలి, నాకు ప్రసాదమే తినాలి, నేను చాంటింగ్ చేయాలి. సో చాంటింగ్ చేయాలి అంటే 2 hours పక్కన పెట్టాలి. ఒక్కొక్క శ్లోకాన్ని శ్రవణం చేస్తూ కీర్తనం చేస్తూ మీరు వినాలి. ఎన్నో పనులు ఉంటాయి, అన్ని పనులు మానేసి 16 rounds చెయ్యాలి. ఇంత చెయ్యాలి అంటే ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు అనిపిస్తుంది, అమ్మ ఇంకా చెయ్యాలా, ఈ రోజు కూడా చెయ్యాలా, ఒక రోజు చేయకపోతే ఏమైపోతుంది అనిపిస్తుంది. అది హృదయ దాని ఏమంటారు? సో మనకి హృదయం దౌర్బల్యం ఉండకూడదు అంటే మేమేం చదవాలి? మేమేం చదవాలి? భగవద్గీత చదవాలి. సో భగవద్గీత చదవడం ఓకే, బట్ చాంటింగ్ ఏమంటారు చేయాలి. అంటే చాంటింగ్ సాధన చేయాలి. చేయాలి. సాధన చేయాలి. సో రీడింగ్ లో 3 types ఆఫ్ రీడింగ్స్ ఉంటాయి. 1 రీడ్, 2 స్టడీ, 3 డిస్కస్. సో నేను అంటే నా వరకు నేను చెప్తాను. ఒకసారి రీడింగ్ అయిన తర్వాత దాన్ని స్టడీ చెయ్యాలి అంటే క్వశ్చన్స్ పెట్టాలన్నమాట. సో క్వశ్చన్స్ పెట్టాలి అంటే ఫస్ట్ ఇప్పుడు ఇదే శ్లోకంలో అర్థం చేసుకో. సో ఇదే శ్లోకం తీసుకుందాం. ఏం శ్లోకము? ది సేమ్ 2.3 శ్లోకమే తీసుకుందాం. ఓకే. సో 2.3 శ్లోకం తీసుకుంటే ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు వచ్చాయా? ఇది ఎన్నిసార్లు చదువుకుంటారు మీరు?
How many times have you read this particular shloka? Many times. నేను అయితే ఒక 7-8 times చదివి ఉంటాను. సెకండ్ టైం ప్రభు. సెకండ్ టైం. సో సెకండ్ టైం చదివినప్పుడు, ఫస్ట్ టైం చదివినప్పుడు, సెకండ్ టైం చదివినప్పుడు ప్రశ్నలు అని మీ మనసులో ఏమైనా వచ్చాయా? ప్రశ్నలు వచ్చాయా? ప్రశ్నలు రాలేదా? వస్తాయి ప్రభుజీ 2.3 వస్తాయి ప్రభుజీ చదివితే ఎన్నిసార్లు చదువుతా అన్నిసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి దాన్ని. అయితే మీరు ఒక ప్రశ్న అడగండి. 2.3 పంపపాల్ మాతాజీ, యూ హావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ నౌ. క్వాలిటీ సత్య యొక్క క్వాలిటీ ఏంటి అని ఫస్ట్ థింగ్ దీంట్లో ముఖ్యమైన వర్డ్ ఏంటంటే క్షత్రియులు ఒక క్వాలిటీస్ గురించి ఇక్కడ మాట్లాడుకున్నారు. సో మనం ఫస్ట్ అడిగేదంటే క్షత్రియ క్వాలిటీస్ ఏంటి అని. Yes. So what are the qualities of a క్షత్రియ? సో క్షత్రియ అనేసరికి ఏమేమి వస్తాయి? క్షత్రియుడు ఏ గుణంలో ఉంటారు? ఎన్ని రకాలుగా గుణాలు ఉంటారు? ఎన్ని రకాల గుణాలు ఉంటాయి? 6 ఉంటాయి. 3 గుణాలు ఉన్నాయి. 3 6 గుణాస్. 3 గుణాస్. సో 3 గుణాస్ లో క్షత్రియుడికి ఏ గుణం ఎక్కువ ఉంటుంది? ప్యాషన్ రజోగుణం. రజోగుణం. సో రజోగుణం ఎక్కువ ఉంటుంది. సత్వగుణం ఎవరిలో ఉంటుంది? బ్రాహ్మణులకి ఉంటాయి. వైశ్యులు ఎవరికి ఉంటుంది? రజో అండ్ దిస్ తమో తామసం. మిక్స్డ్ మిక్స్ ఆఫ్ సత్వగుణ అండ్ రజోగుణ. మిక్స్ ఆఫ్ సత్వగుణ అండ్ రజోగుణ వైశ్య. శూద్ర తమో గుణాలు. తమోగుణ. సో నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు చదివిన తర్వాత ఏమైనా ప్రశ్నలు వచ్చాయా? పావని మాతాజీ. మనకి అర్జునుని లాగా ఒక సిచ్యుయేషన్ ఎదురైతే హృదయ దౌర్బల్యం మనల్ని వెంటాడితే మనకు కృష్ణుడు హెల్ప్ చేస్తారా? మనం ఎలా ఫేస్ చేయాలి ఈ సిచ్యుయేషన్? ఎస్. సో అప్పుడు నమ్మకం ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నమ్మకం అనేది ఎక్కువ అవుతుంది. ఏ సిచ్యువేషన్ అయినా డీల్ చేయడానికి కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, మీకేమైనా ప్రశ్న వచ్చాయా ఈ 2.3లో? 2.3లో అదే సేమ్ ఇప్పుడు అర్చనా కృష్ణ మాతాజీ అన్నట్టే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం ఏం చేస్తున్నామో అది ధర్మమా అధర్మమా అనే సంశయం వస్తుంది. ఆ సంశయం తీర్చడానికి కృష్ణుడే వస్తాడా, కృష్ణుడు అంతటి వాడు వస్తాడా అనే డౌట్ వస్తుంది. ధర్మమా అధర్మమా? ఓకే, ఒక్కొక్కసారి సంశయం మనం చేస్తుంది ధర్మమా అధర్మమా కూడా తెలుసుకోలు అనే సందిగ్ధంలో పడిపోతాం ప్రభుజీ. ఎస్, కరెక్ట్. మరి దాని నుంచి ఎలాగా బయటకు వస్తారు? సంశయం అయితే వచ్చేసింది, మరి వచ్చింది. ఇప్పుడు ఏం అదే చేయాలి? మీరు చెప్పినట్టు చదువులో 2 రకాలు ఉన్నాయి. ముందు చదవాలి, రీడ్, స్టడీ అండ్ దెన్ డిస్కస్. సో డిస్కస్ చేయాలి అంటే ఎవరితో డిస్కస్ చెయ్యాలి. చేయాలి? గురువుతో, మన గురువు, శిక్షా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ నుంచే వాళ్ళ దగ్గరే డిస్కస్ చేయాలి తప్ప అన్ని చోట్ల కాదు ప్రభు. ఎక్కడ పడితే So- అక్కడికి వెళ్ళి పుస్తకాలని కాదు, ఒక నిర్దేశమైన బుక్, ఒక నిర్దేశమైన దారి. Hmm. తద్వారా మనకు వచ్చిన సంశయం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ కంపాషన్ దేనికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరి మీద వచ్చింది? కంపాషనేట్ ఎందుకంటే మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన గురువులు అని ఒక కారణం చేత ఆయన కంపాషనేట్ అయ్యారు ప్రభు. జడ సంబంధం. జడధర్మ అంటారు. ఎస్ ప్రభు. సో మేము చూసేది ధర్మము వైపు నుంచి చూడాలి అన్నప్పుడు మెటీరియల్ విజన్ తో చూస్తే ఒకలాగా కనబడుతుంది, అదే స్పిరిచువల్ విజన్ లో చూస్తే ఇంకొకలాగా కనబడుతుంది.
సో కృష్ణుడి విషయంలో మేము చూసినప్పుడు, ఇప్పుడు మేము ఒక టీచరు ఒక ప్రాబ్లం ఇస్తారనుకోండి. ఆ ప్రాబ్లంని కొంతమంది సాల్వ్ చేస్తారు, కొంతమంది సాల్వ్ చేయలేరు. సే ఫర్ ఎగ్జాంపుల్, కామన్ ప్రాబ్లం, అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో జరిగేది ప్రాబ్లం ఏంటి అంటే, ఒకళ్ళనొకళ్ళు ఒకసారి ఒకళ్ళు పడచ్చు, పడకపోవచ్చు. అంటే జస్ట్ ఫ్యామిలీ కామన్ సిచ్యువేషన్స్ నేను తీసుకుంటాను, అందరి ఫ్యామిలీలో ఉండొచ్చు అని కాదు. సో సాధారణంగా ఎవరైనా ఒక ఒపీనియన్ చెప్పారే అనుకోండి, ఆ ఒపీనియన్ వాళ్ళకి ఇంకొకళ్ళకి నచ్చచ్చు, ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. ఆ నచ్చని ఒక సిచ్యువేషన్ లో ఇంకొకళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో భార్యాభర్తలు ఉంటారు, భర్త చెప్పింది భార్యకి నచ్చచ్చు, భార్య చెప్పింది భర్తకి నచ్చకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కాంప్రమైజ్ అయిపోయి మిడిల్ లైన్ లో వెళుతూ ఉంటారు. సో ఈ మిడిల్ లైన్ లో వెళుతున్నప్పుడు అది కరెక్టా తప్పా? ఈ శ్లోకంని అప్లై చేస్తే అది కరెక్ట్ అవుతుందా, తప్పు అవుతుందా? అది కరెక్ట్ అవుతుంది ప్రభు. ఏది మనకు మంచిది, ఏది మనకి హితమైనది, ఏది మన ధర్మము అని మనం తెలుసుకొని అప్లై చేయగలిగితే అది మంచి అవుతుంది ప్రభు. అక్కడ జరిగింది బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున్. ఇక్కడ మీకు జరుగుతుంది ఇట్ ఈస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్ ని కృష్ణ అర్జున కింద డీల్ చేస్తారా, లేకపోతే కెన్ యూ ఈక్వేట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వల్ టు అర్జున అండ్ కృష్ణ? జడ సంబంధమే ఇది, జడ ధర్మమే ఇది, జడ ధర్మమే. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ మెటీరియల్ విజన్. మీకు అక్కడ కాంప్రమైజ్ అవుతుంది. సో స్పిరిచువల్ విజన్ లో మీరు చూడాలి అన్నప్పుడు ఏ రకంగా చూడాల్సి వస్తుంది అప్పుడు? సో ఏదో ఒకటి విషయంలో, సపోజింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, హస్బెండ్ కి ఫుడ్ లో కాంప్రమైజ్ ఉండదు. హీ ఓన్లీ వాంట్స్ టు ఈట్ ఆనియన్, గార్లిక్, అది ప్లస్ నాన్ వెజ్ లేకపోతే నాకు అవ్వదు, నాకు దిగదు, నువ్వు ఎలాగైనా వండి పెట్టాలి, లేకపోతే నో ఐ విల్ నాట్ కాంప్రమైజ్ అంటారు. యు ఆర్ అ భక్త, వాట్ విల్ యూ డూ? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా డివోటీస్ లో ఉంటున్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పుట్ వన్ సిచ్యువేషన్. ఉంటుంది కదా ఇలాంటివి? ఉంది ప్రభు. ప్రభు సెపరేట్ గా వండుతున్నాం ప్రభు, ఏం చేస్తాం, తప్పదు కదా. ఎలా అప్పుడు హృదయ దౌర్బల్యం అవుతుందా? హృదయ దౌర్బల్యం అయితే ఎలా ఉంటుంది? You will compromise and eat the same food. Yes, perfect. కానీ అప్లై చేశారే అనుకోండి, నేను ఐ విల్ నాట్ గివ్ అప్ వాట్ ఐ హ్యావ్ టు డూ అన్నప్పుడు వాట్ హీ విల్ డూ? నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. హీ విల్ బికమ్ స్ట్రాంగర్. దట్ ఈస్ వాట్ కృష్ణ ఈస్ టెలింగ్ అర్జున. యూ కెనాట్ ఎక్స్పెక్ట్, అంటే ఇలాంటి వీక్నెస్ నీకెక్కడి నుంచి వచ్చింది? యు ఆర్ దేర్. ఒక హయ్యర్ లెవెల్ ని మీరు ఎప్పుడైతే కావాలి అనుకున్నప్పుడు కింద లెవెల్లో చూసుకొని నేను కిందకి వెళ్ళిపోతాను అంటే ఎట్లాగవుతుంది? అవ్వదు కదా. సో అక్కడ దట్ ఈస్ వేర్ దిస్ హోల్ సిచ్యువేషన్ కమ్స్ టు అవర్ రెస్క్యూ. చదవలేదే అనుకోండి, let us say that you have not read Bhagavad Gita, then what will be your situation? అలా డిఫరెంట్ గా ఉండేది ప్రభు, ఇప్పుడు హాయిగా ఉంది. When the same conflict arises, you don't know what to do. Maybe this kind of situation also. కన్ఫ్యూషన్ లో ఉంటాము. ధర్మనాశనం అవుతుంది. Yes. So here
what are we supposed to learn from this shloka? What should we learn from this shloka? మనం తీసుకునే నేర్చుకోవడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? మనం తీసుకునే డెసిషన్స్ జడధర్మంతో ఉన్నాయా లేదా స్పిరిచువల్ గా ఉన్నాయా అనేది ఒకటి ఆలోచించచ్చు ప్రభుజీ. రెండు హృదయ దౌర్బల్యం. ఓకే, అంతఃశత్రువులు ఉంటారు. అంతఃశత్రువుల్ని ఎదుర్కోవాలి ప్రభుజీ. అంటే శోకము, అధైర్యము, మనో దౌర్బల్యము జయించినప్పుడే మనం సరైన పదంలో ఉండగలుగుతాం ప్రభుజీ. సో ఓకే. ఈ సిచ్యుయేషన్ లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ కృష్ణ నాకు ఆయన ఏం చెప్పుండేవారు, నేను ఏది తీసుకుంటే ఇది కరెక్ట్ డెసిషన్ అవుతుంది అని ఒకసారి ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుంటాం ప్రభు. ఆలోచించకుండా జస్ట్ డెసిషన్ తీసుకునే బదులు విల్ ట్రై టు థింక్. ఎస్. సో ఇక్కడ కృష్ణ అర్జునుడికి మంచి మాటలు చెప్పాడా, చివాట్లు పెట్టాడా? చేయాల్సిన ధర్మం చెప్పారు. రెండు ప్రభుజీ. చివాట్లు పెట్టాడు. ఎలాంటి చివాట్లు పెట్టాడు? ధర్మంలో పాటించవలసింది వర్ణం నువ్వు ప్రకారం. క్షత్రియుడివే కాదు, క్షత్రియుడు కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్. ఇంకొకటి ఏంటన్నారు? క్లైబ్యం అన్నారు. క్లైబ్యం. క్లైబ్యం అంటే యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నారు. ఎవరినంటాం ఇంపార్టెంట్ పర్సన్ అని? ఏ పని చేతకాని వాళ్ళని ఏమీ చేయని వాళ్ళని. చేత కాని వాడని, పౌరుషం లేని పౌరుషం లేని వాడిని, పిరికి వాడిని ఏమన్నారు? కృష్ణ అర్జునుడికి నువ్వు పిరికి వాడివి, నువ్వు చేత కాని వాడివి అని చివాట్లు పెట్టారు. సో ఎప్పుడైతే మనకి ఒక ఎవరైనా ఇవేదో పని చేస్తూ ఉంటారు, వంట సరిగ్గా రాలేదు అన్నప్పుడు, నీకు అసలు వంటే సరిగ్గా రాదమ్మా, ఎందుకు చేస్తారో ఏం చేస్తారో తెలీదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? వస్తుంది. ఎందుకు చేయాలి ప్రభు. పని అనిపిస్తుంది ప్రభు. అసలు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ అర్జునుడు కృష్ణ అర్జునుడికి ఏం చెప్పారంటే, నువ్వు చేత కాని వాడివి అని చెప్పేశారు అన్నమాట. సో అర్జునుడు అప్పుడు ఏం చేశాడు? ఇంకా తనకి మనసులో ఉన్న క్వశ్చన్స్ అడిగారు, ఇంకా క్వశ్చన్స్ ప్రూవ్ చేశారు ప్రభు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగేసి, ఎప్పుడైతే తనలో తాను నేర్చుకున్న తర్వాత, అయ్యో నేను ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నేను ఉన్నానా అన్నప్పుడు 2.7 శ్లోక వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ ఆ 2.7 శ్లోకాలకి రావడానికి ఇవన్నీ ఫుడ్ స్టెప్స్ అన్నమాట. సో ఒక టీచర్ ఎట్లా ఉండాలి, స్టూడెంట్ ఎట్లా ఉండాలి? టీచర్ ఎట్లా ఉండాలి అంటే, స్టూడెంట్ ఎప్పుడైతే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని నువ్వు తప్పు చేస్తున్నావు అని మందలించాలన్నమాట. దట్ ఈస్ వాట్ కృష్ణ ఈజ్ డూయింగ్ టు అర్జున. హీఈస్ అ టీచర్ అండ్ అర్జున స్టూడెంట్. స్టూడెంట్ ఉన్నప్పుడు హీ సేయింగ్ ఇలా 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 ఉంటుంది, నేను ఎట్లా చేసుకోను, నేను ఇలా ఈ ఫైటింగ్ నేను చెయ్యలేను అన్నప్పుడు టీచర్ ఈస్ పాయింటింగ్ అవుట్, యు ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, యు ఆర్ అన్ఫిట్, నువ్వు క్షత్రియుడు కూడా కాదు, నువ్వు క్షత్రియ ధర్మంలో పుట్టాల్సిన అవసరమే లేదు, ఇగో వెళ్ళిపో, నేను ఇంకొకటి నేను చూసుకుంటా. కానీ చెప్పలే, ఏమన్నారు? యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నా సఖివి, నువ్వు నా సాఖ్యవి, నాకు నా ఫ్రెండ్వి, నువ్వు ఎట్లా చేసుకుంటావు అసలు? ఇన్నేనా నా ఫ్రెండ్షిప్, ఇంతైనా నువ్వు నేర్చుకున్నది, నా వాల్యూకి నా ఫ్రెండ్షిప్కి ఇంతైనా నువ్వు వాల్యూ ఇస్తావు అన్నాడు. సో అప్పుడు క్షత్రియుడిగా అతనికి అనిపించింది అనమాట, ఓహో ఇలాంటిది నేను ఉండకూడదే అని. అప్పుడు అర్జునుడికి ఏం చేశారు? సరే అప్పుడు ధైర్యం వచ్చిందన్నమాట.
ఇప్పుడు ఏవైతే ఉందో అర్జునుడు కంప్లీట్ గా ఎప్పుడైతే సరెండర్ అయ్యారో అప్పుడు గీత వస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు గీత రాదు. సో ఇట్ ఈస్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ గీత, ప్రిపరేషన్ ఫర్ ది మాస్టర్ అండ్ స్టూడెంట్. సో స్టూడెంట్ ఎంత దిగజారిపోతాడో, ఎంత వీక్ గా ఉంటాడో, దాని నుంచి కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి, ఏ టైంలో ఎలాంటి వర్డ్స్ వాడాలి, ఎలాంటి వర్డ్స్ వాడుతున్నప్పుడు ఏ రకమైన ఒక వర్డ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలి అన్నది ఈ శ్లోకంలో చెప్తుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. హరే కృష్ణ. శ్రీ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరైనా సమరైజ్ చేసేస్తారా? హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. అందరూ సమరైజ్ చేసేసారు అప్పుడే. బట్ ఎనీ న్యూ అండర్స్టాండింగ్స్? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, ఎవరైనా మీకు నచ్చిన పాయింట్ షేర్ చేద్దాం అనుకుంటున్నారా? హరే కృష్ణ. ఎస్ ప్రేమ మాతాజీ. అధైర్యం నీ పొందకు, ఇది నీకు తగదు. ఈ నీచమగు ఈ మనోధైర్యాన్ని వీడి యుద్ధం చేయమని చెప్పి కృష్ణ భగవానుడు అర్జునుడికి పౌరుషమైనటువంటి పదాలు వాడారు మా ప్రభు మాతాజీ. ఎస్, ఒకటే. అంటే ఓకే. పౌరుషం పదాలంటే క్లైబ్యము, నపుంసకత్వము, నెక్స్ట్ పౌరుషం లేకుండా ఉండడం, పిరికితనము, అధైర్యము అనే Yes. ఇవి పొందొద్దు. నువ్వు ధైర్యంగా ఈ సుగుణాలని అభివృద్ధి చేసుకుని, అంటే సుగుణాలు అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యము, బుద్ధిశక్తి, పరాక్రమం. ఈ 6 సుగుణాలను కంపల్సరీగా ఒక క్షత్రియుడైనటువంటి యోధుడు ఇవి పెట్టుకుని ధైర్యంగా యుద్ధం చేయు అని ధైర్యాన్ని నూరిపోస్తున్నట్టు మనం అనుకోవచ్చు ప్రభుజీ. ఎస్. ఎనీబడి ఎల్స్? ఇంకొకళ్ళు, దెన్ విల్ క్లోజ్ ఇట్. వన్ మోర్. అది కాకుండా ఇక్కడ తను క్షత్రియ ధర్మాన్ని చెప్తున్నారు ప్రభు. అది కాకుండా తను ఒక గురువు పొజిషన్ లో ఉండి కాకుండా ఇక్కడ ఆయన చివాట్లు పెడుతున్నప్పుడు ఆయన ఒక ఫ్రెండ్, వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని గుర్తు చేసుకొని ఆయన చెప్తున్నారు ఒక ఫ్రెండ్ గా, ఇవన్నీ ఏవైతే పరుష వాక్యాలు వాడారు, ఏవైతే క్షుద్ర హృదయ దౌర్బల్యం అన్నారు, క్లైబ్యం అన్నారు, ఇవన్నీ వాడుతున్నప్పుడు ఆయన తన ఫ్రెండ్ అన్న తన సఖుడు అన్న ఒకే ఒక ఇదితో నేను చెప్పినా కూడా అర్జునుడు తీసుకోగలడు, నేను చెప్పిన మాటలు విని తర్వాతనే తన ధర్మాన్ని తెలుసుకుంటారు అని ఆయన ఇక్కడ ప్రబోధిస్తున్నారు ప్రభు. సో ఎక్కడైనా మీరు విన్నారా మందలించడం అనేది? కృష్ణుడు ఎవరినైనా మందలించారా? ఏమైనా ఒక్క పాయింట్, ఎవరినైనా ఒక్కడిని మందలించడం మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? గుర్తు రావట్లేదు ప్రభుజీ, ఎక్కడ గుర్తు ఎక్కడైనా రావట్లేదు. నవ్వుతూ ఉంటాడు ప్రభు. హితమే ఈవెన్ చెప్తూ వృందావన ఉంటారు. వాసుల్ని కూడా ఎక్కడ కసురుకున్నట్టు, ఎక్కడ మందులు ఇచ్చినట్టు నవ్వుతూ విన్నట్టు ఉంటాడు అంతే. ఇది మందలించడం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది పదం చాలా భయంకరమైనది కదా ప్రభుజీ. ఎస్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్. సో అలాంటి పదం యూజ్ చేశారు అంటే అర్జునుడికి ఎట్లా ఫీల్ అవ్వాలి? అది కూడా అర్జునుడికి. సో ఇంకొకళ్ళు వేరే వాళ్ళు అయి ఉంటే ఏం చేసేవారు? ఇలా అంట వింటేనే ఎదిరించేవాళ్ళు ప్రభుజీ. వదిలేసి అసలు ఎస్,
నేను అన్ని సారిగా వేళ పెట్టుకొని తప్పు చేశానని కూడా తప్పు అనుకుంటున్నాను చేసావా? ప్రభు. నిందించేవాడు. Suppose, నువ్వు నన్ను అలాగా నిందిస్తున్నావంటే yes, అడిగేవారు. అహానికి yes, పోయేవారు, yes, అహంతో ఉండేవారు. yes. చూసారా ఎన్ని డిస్కషన్ లో ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఇప్పుడు అర్జునుడు ఏం డిస్కషన్ లో పాయింట్స్ చెప్పాడు? వచ్చినాయా? ఎస్ మా ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. అర్జునుడు ఏమైనా ఇప్పుడు చిన్న వ్యక్తి మీరు కాదు, చదివేరు, పరంతప అన్నారు. మీరు శత్రువు చదివేరు, పరితపించే కరెక్టే. చేసేటోడు అంతటి ఆ, గొప్ప వ్యక్తి. సో ఇప్పుడు ఎస్, సో రీడింగ్ అయింది, స్టడీ అయింది, డిస్కషన్ అయింది. డిస్కస్ సో డిస్కషన్ లో పాయింట్స్ ఎక్కువ వచ్చినాయా, స్టడీలో పాయింట్స్ ఎక్కువ వచ్చినాయా, రీడింగ్ లో పాయింట్స్ ఎక్కువ వచ్చినాయా? డిస్కషన్ ప్రభుజీ. డిస్కషన్ లో ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. సో డిస్కషన్ మనకు అవసరము. డిస్కషన్ ఎప్పుడు వస్తుంది? క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చనింగ్ చేయాలి. అప్పుడు ఓహో ఇదా అన్నప్పుడు వేరే వేరే ఎక్కడెక్కడ నుంచో పాయింట్స్ అన్ని తీసుకుంటాం అన్నమాట. సో గీత కాకుండా వేరే పుస్తకాల నుంచి తీసుకున్న పాయింట్స్ ఏంటేంటి? చైతన్య చరితామృతం నుంచి ఒకటి తీసుకున్నాం కదా ప్రభుజీ, వాచోవేగం మనసావేగం. No, అది that is from చైతన్య నుంచి instruction. కాదు, Nectar of instructions. సారీ, First- నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. హరి First హరి సారీ. sloka. ఇంకా సుగుణాలనే త్రిగుణాలనేవి చెప్పాము, అది కూడా భగవద్గీతలో నుంచి తీసుకున్నాము. Yes. అవయవం, సత్వ, సంశుద్ధి, గుణాలు తీసుకున్నాం. సుగుణాలు. తర్వాత వర్ణాశ్రమ తీసుకున్నాం, వర్ణాశ్రమ. గుణాలు తీసుకున్నాం. గుణాలు అంటే ఏంటేంటి, చాతుర్వర్ణం. ఎవరెవరికి ఎలాంటి గుణాలు, చాతుర్వర్ణం. ఎవరెవరికి ఏమేమి గుణాలు ఉండొచ్చు, ఈ గుణం ఉండొచ్చు, క్షత్రియుడైతే ఎలాంటి గుణాలు ఉండాలి, ఇన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ పాయింట్స్ ఈ శ్లోకానికి సంబంధం ఉందా, సంబంధం లేదా? ఉంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున. నో స్టూడెంట్ అండ్ టీచర్. Teacher. గురు, టీచర్. గురు. గురు. yes, స్టూడెంట్ అండ్ టీచర్. ఆ రిలేషన్షిప్ ఎంత పవిత్రంగా ఉండాలి. ఓకే, సో ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्रीमद् भगवद गीता की जय. थैंक यू. कृष्ण भक्ति प्रभु योगा जी. ओम की जय. హరే కృష్ణ हरे ప్రభుజీ. कृष्णा. యు ఆర్ ద So హోస్ట్ thank you ప్రభుజీ. very యు much కెన్ ఎండ్ पावनी द माता సెషన్. जी, अर्चना, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. या अर्चना हरे कृष्ण कृष्ण माता जी, प्रभुजी, రాసారథి విశాఖ మాతాజీ, మీరేమి మీరు ఇవాళ ఇన్వాల్వ్ అయ్యారా, ఇన్వాల్వ్ అవ్వలేదా? రాసారథి విశాఖ మాతాజీ, అమూర్తితి శ్రీనివాస్ ప్రభు, సిఎన్ సత్యనారాయణ ప్రభు, లలిత మాతాజీ, త్రిపాఠి మాతాజీ, గుణసుందరమ్మ మాతాజీ, నాగద్రక్షాయని, నాగమంజల తెలుగు, స్వర్ణ మాతాజీ, రాజమూల భక్తూరి, ఉషా మాతాజీ. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత లేట్ అయినా మీరు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ हरे మచ్. कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ ప్రభు. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी, कृष्ण. धन्यवाद प्रणाम। హరే हरे కృష్ణ कृष्ण. ప్రభుజీ. యు ఆర్ ద హోస్ట్. యు हरे కెన్ कृष्ण ఎండ్ ద प्रभु जी। సెషన్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ షూర్ ప్రభుజీ. షూర్. హరే Have a good కృష్ణ. night. हरे कृष्ण హరే प्रभु కృష్ణ. जी। థ్యాంక్ యూ.